ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే మరి ఈ వాగ్దానం వింటున్నారు, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 70 అధ్యాయము 4వ వచనంలో, నన్ను వెతుకువారు నన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుని మహిమపరచుబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది బాధపడుతుంటారు కదండి. ఏమని, నేను వెతుకుతా ఉన్నాను కానీ దేవుడు నాకు దొరకట్లేడు. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఈరోజు నువ్వు దేవుని వెతికిన ఎడల దేవుడు ఖచ్చితంగా నీకు దొరుకుతాడంట అండి. నీ సమస్యకు పరిష్కారము దొరుకుతుందంట. కాబట్టి మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడండి. ఆయన గురించి ఉత్సాహించి సంతోషించుదురుగాక అంటే దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రతి సమస్యకు విజయం పొందడమే కాకుండా సంతోషిస్తావంట, ఉత్సాహిస్తావంట అండి. నీ పట్ల దేవుడు సంతోషిస్తాడంట, నువ్వు సంతోషించే విధంగా దేవుడు తయారు చేస్తాడంట. హల్లెలూయా. ఇంకేమంటున్నా, ఆయన ఒక రక్షణను ఎవరైతే ప్రేమిస్తారో కదండి, ఈరోజు నువ్వు రక్షణ పొంది ఉన్నావా? అయితే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతుందండి. నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతుంది, నీ గతిని దేవుడు మార్చబోతుంది. కాబట్టి ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఈరోజు నలిగిపోయి ఉన్నావా, అయితే దేవుడు నీకు మహిమకరంగా కదండి నిత్యము ఆయన ప్రేమించే విధంగా నేను చేస్తా అంటాడు కదండి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించబోతుండో. మరి గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.